ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ ఇది. వీరి కలయికలో మొదలైన కుబేర ఆరంభం నుంచి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. టీజర్, ట్రైలర్తో అంచనాలను మరింత పెంచిన ఈ చిత్రం ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను కుబేర ఏ మేరకు అందుకుందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, దేవా అంటే ధనుష్ ఒక అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అతను బిచ్చగాడిగా మారతాడు. తిరుపతిలో అడుక్కుంటూ జీవిస్తున్న అతన్ని నీరజ్ చోప్రా, జిమ్ సర్బ్ అనే పెద్ద వ్యాపారవేత్తకు చెందిన మనుషులు తీసుకెళ్తారు. దేవాతో పాటు ఇంకో ముగ్గురు బిచ్చగాళ్లను ఒక పెద్ద కుంభకోణానికి పావులుగా వాడుకోవాలని అనుకుంటాడు నీరజ్. తన చేతికి మట్టి అంటకుండా ఈ పనిని పూర్తి చేసే బాధ్యతను మాజీ సిబిఐ అధికారి అయిన దీపక్ అంటే నాగార్జున పాత్రకు అప్పగిస్తాడు నీరజ్. వాళ్ళు అనుకుంటున్న పని సాఫీగా సాగిపోతున్న సమయంలో చిన్న ఇబ్బంది తలెత్తి దేవా వారి నుంచి తప్పించుకుంటాడు. దీంతో మొత్తం గందరగోళం నెలకొంటుంది. ఇంతకీ బిచ్చగాళ్లతో నీరజ్ మనుషులు చేయించాలనుకున్న పనేంటి? సిబిఐ అధికారిగా పనిచేసిన దీపక్ ఇలాంటి పనిలో ఎందుకు భాగమయ్యాడు? ఇంతకీ దేవా వీళ్ళకు దొరికాడా లేదా? వాళ్ళ మిషన్ ఏమైంది? ప్రశ్నలన్నింటికి తెర మీద సమాధానం తీసుకోవాలి. ఇక కథనం ఎలా ఉంది, మరి విశ్లేషణ ఒకసారి మనం చూస్తే కనుక, ఒక దర్శకుడి నుంచి కొన్ని సినిమాలు వచ్చాక అతడి శైలి మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోతుంది. తన నుంచి ఒక కొత్త చిత్రం రాబోతోందంటే అది ఎలా ఉండొచ్చు అని ముందే ఒక అంచనాకు వచ్చేస్తాం. అలా శేఖర్ కమ్ముల మీద ఉన్న అభిప్రాయంతో, అంచనాతో కుబేరా ప్రోమోలు చూసిన వాళ్ళంతా ఖచ్చితంగా ఆశ్చర్యపోయే ఉంటారు. ఆ ప్రోమోలు చూస్తే అతను ఈసారి ఏం తీశాడన్నది సరిగా అర్థం కాకపోయినా తనకు అలవాటైన సినిమా మాత్రం ఇది కాదని స్పష్టమైంది. ఓవైపు ఇది శేఖర్ కమ్ముల మార్క్ సినిమా కాదని అంచనాలతో, ఇంకోవైపు ట్రైలర్ చూసి కథేంటో అర్థం కాని అయోమయంతో, ప్రీ నోషన్స్ అంటూ ఏమీ లేకుండా కుబేరా థియేటర్లోకి అడుగుపెట్టే ప్రేక్షకులను ఇది సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. మొదలైన తొలి సన్నివేశం నుంచి తెరపై జరిగే ప్రతి విషయం ఆసక్తికరంగా అనిపిస్తూ, తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ రేకెత్తిస్తూ, ఏం జరగబోయేది అంచనా వేయలేని విధంగా సాగుతూ 3 గంటల పాటు ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి కూర్చోబెట్టే ఉర్రూతలూగిస్తుంది కుబేరా. మీరు ఎప్పుడు చూడనిది చూస్తే ఎలా షాక్ అవుతారో, ఈ సినిమా చూసినప్పుడు అలానే ఆశ్చర్యపోతారు. వావ్, ఇదేమీ చిత్రంరా అనిపించేలా ఉంటుంది అంటూ శేఖర్ కమ్ముల రిలీజ్ ముంగిట విలేకరుతో అన్నాడు. ఇలా తను సినిమాల గురించి రిలీజ్ ముందు అందరూ గొప్పలు పోయేవాళ్ళే, కానీ కుబేరా చూశాక మాత్రం శేఖర్ మాటలు అక్షర సత్యం అనిపిస్తాయి. నిజంగా ఇది ఎప్పుడు మనం చూడని సినిమా, చూశాక వావ్ అనుకునే చిత్రం. ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు కావాలని ఆశపడి, అందుకోసం ప్రజలకు సొంతమైన ప్రకృతి వనరులను చెడబట్టాలని చూసే ఒక వ్యాపారవేత్త, చిన్నప్పుడే అందరినీ కోల్పోయి అనాథగా మారి కడుపు నింపు కోసం ఇచ్చమెత్తుకునే పేదవాడు, ఈ ఇద్దరికి మధ్య జరిగే పూరే కుబేరా. ఈ ఐడియా వినడానికి క్రేజీగా అనిపించవచ్చు, కానీ ఈ పాయింట్ మీద ఒక కథ రాసి 3 గంటల పాటు బిగి సడలకుండా నరేట్ చేయడం సామాన్యమైన విషయం కాదు. శేఖర్ కమ్ముల ఈ పనిని గొప్ప నైపుణ్యంతో చేశాడు. హీరో అంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి, విలన్ పాత్ర ఇలా ప్రవర్తించాలి, సహాయ పాత్రల పరిధి ఇంత మేరకు ఉండాలి, ఇంట్రో ఇలా, ఇంటర్వెల్ బ్యాంగ్ అలా అంటూ ఏ రూల్స్ పెట్టుకోకుండా కేవలం ఒక కథను పకడ్బందీగా చెప్పడానికి మాత్రమే ప్రయత్నించాడు శేఖర్. హీరో అయినా విలన్ అయినా ఓ ప్రత్యేక పాత్ర అయినా అందులో ఇమిడిపోయాయి తప్ప ఏదీ కథను దాటి ప్రవర్తించదు. ఏ పాత్ర కృత్రిమంగా కనిపించదు. అదే సమయంలో మొనాటని తెప్పించదు. ఎమోషన్ పండినా, ఎలివేషన్ కుదిరినా, ఆలోచింపజేసి ఒక డైలాగ్ పడినా అవి కథ పరిధిలోనే ఉంటాయి. ఒక భారీ కుంభకోణానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకోవడం తర్వాత జరిగే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆరంభ సన్నివేశాలతో కథ మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత పరిణామాలు ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంటాయి. 3 గంటల పాటు ప్రేక్షకులను గ్రిప్పింగ్లో ఉంచుతూ కథనం నడుస్తుంది. ఏ దశలోనూ కథ ఆగకుండా పరుగులు పెట్టడంతో ప్రేక్షకులు ఏ దశలోనూ డీవియేట్ అవ్వరు. క్లాస్ వార్ అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్.
ఆ నేపథ్యంలో సినిమా అంటే ప్రీచిగా ఉంటుందని అనుకుంటాం, కానీ ఎక్కడ క్లాసులు పీకకుండా మొనాటనస్ సన్నివేశాలు లేకుండా థ్రిల్లర్ స్టైల్లో ఈ సబ్జెక్ట్ను డీల్ చేశాడు. రెసి స్క్రీన్ ప్లే వల్ల సినిమా థ్రిల్లింగ్గా సాగుతుంది. అదే సమయంలో హృద్యమైన సన్నివేశాలు, బలమైన డైలాగులతో ఇవ్వాల్సిన సందేశాన్ని కూడా ఇస్తుంది. నాది నాది అంటూ మొదట్లో విలన్ పాత్రను సూచిస్తూ సాగే పాట చివరిలో మాది మాది అంటూ హీరో దృక్కోణంలో ముగియడం కుబేర ఎసెన్స్ని తెలియజేస్తుంది. సినిమాతో ఒక విషయాన్ని ఎంత బలంగా చెప్పొచ్చనడానికి ఇది ఉదాహరణ. రచయితగా, దర్శకుడిగా శేఖర్ కమ్ములది ఎంత గొప్ప స్థాయి అన్నది ఇక్కడే అర్థమవుతుంది. ఎవరైనా ఈ కథ వింటే ఈ రోజుల్లో ఇంత సీరియస్ సబ్జెక్టా, దీన్ని ఎవరు చూస్తారో అనుకుంటారు. కానీ అంత సీరియస్ సబ్జెక్టును రెసి స్క్రీన్ ప్లేతో జనరంజకంగా మార్చాడు శేఖర్. అదే సమయంలో చెప్పాలనుకున్న మంచి విషయాలను బలంగా చెప్పాడు. బిచ్చగాడి పాత్రను హీరోగా చూపించి బిచ్చగాడు సినిమా కల్ట్ స్టేటస్ సాధిస్తే అదే పాత్రను ఇంకో కోణంలో మరింత ప్రభావవంతంగా తెరపై చూపించి కుబేర మార్కులు కొట్టేస్తుంది. కొన్ని సీన్లలో లాజిక్లు మిస్ అవ్వడం, అక్కడక్కడ సన్నివేశాలు కన్వీనియంట్గా సాగడం, లక్షల కోట్ల అధిపతికి చెందిన మనుషులు ఒక మామూలు బిచ్చగాడిని పట్టుకోలేక అవస్థలు పడటం, తన వల్ల ఆ స్థాయి వ్యక్తి చిక్కులో పడటం లాంటి అంశాలు కుబేరలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ కావాల్సినంత హై ఇచ్చే కుబేరలో అవన్నీ చిన్న విషయాల్లా అనిపిస్తాయి. ఇది ఖచ్చితంగా ఇంతకు ముందేనాడు చూడని కొత్త కథ. ఏం చూడబోతున్నామో తెలియకుండా థియేటర్లో అడుగుపెట్టి ఇక్కడ చూసింది చాన్నాళ్ళు గుర్తుంచుకుంటారు.